స్క్రోల్ చేయొద్దు. మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తారా? మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, మరి ఒక దినమును మా జీవితంలోనికి ఇచ్చి ఎంతగానో మమ్మల్ని బలపరిచావు. సజీవుల లెక్కలో మమ్మల్ని నుంచి ప్రభువా మా ఎడల నీ కృపను చూపిస్తూ ఉన్నావు. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము దేవా. నిన్ను ఎంత కీర్తించినా, ఎంత స్తుతించినా, మా జీవితాంతము నిన్ను స్తుతించినా సరిపోదు తండ్రి. ప్రభువా, విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజంతటిలో కూడా జయాన్ని మాకు ఇవ్వమని అడుగుతున్నాం. పాపం మీద, శోధన మీద, అతిక్రమముల మీద, ఇలాగూ ఏవైతే మమ్మల్ని పాపంలోనికి త్రొక్కివేస్తున్నాయో వాటి మీద మాకు జయాన్ని ఇవ్వండి. ఈరోజు నీ బిడ్డ తలపెట్టిన ప్రతి పనిని సఫలపరచమని అడుగుతూ ఉన్నాం. ఏ ఆలోచన కలిగి ఉన్నారు, అది నూతన వాహనము కొనుగోలైనా, గృహము కొనుగోలైనా, నూతన వ్యాపారము ప్రారంభించాలనే ఆలోచన కలిగి ఉన్నారు, ఇంకా ఏ ఇతర వారు నూతన ఆలోచనలు వారి జీవితం పట్ల కలిగి ఉన్నారో నీ సన్నిధిలో ఈరోజు వారు పెడుతున్నారు. ప్రభువా, ప్రతి ఆలోచనను సఫలపరచమని అడుగుతున్నాం. వారికి ఉన్న ప్రతి ఇబ్బందిని, ప్రతి సమస్యను ఇప్పుడే యేసు నామములో తొలగించమని అడుగుతున్నాం. ప్రభువా, వారికి ఉన్న అస్వస్థత నుండి విడుదలను కలిగి చేయమని, స్వస్థతనివ్వమని అడుగుతున్నాం. ఆర్థికపరమైన ఇబ్బందుల్లో అయా వారికి బలాన్ని చేకూర్చమని అడుగుతున్నాం. కోర్టు కేసులు, కుటుంబంలో కలహాలు, చీకటి అలుముకున్న పరిస్థితులు, వీటన్నిటి నుండి నీ ముఖకాంతిని వారి మీద ప్రకాశింపచేసి వెలుగును వారి జీవితంలో ఉదయింపచేయమని అడుగుతూ ఉన్నాం. సంతోషమునివ్వమని అడుగుతూ ఉన్నాం. గర్భఫలము లేక ఎంతో మంది సహోదరులు అయ్యా కన్నీరు విడుస్తూ నీ సన్నిధులు అడుగుతున్నారయ్యా. వారిని ఇప్పుడే దర్శించండి, వారికి నీ బహుమానం అందించమని అడుగుతూ ఉన్నాం. ప్రభువా, ఉద్యోగం లేక అయ్యా నిరుద్యోగ పరిస్థితుల్లో ఉన్న వారిని సన్నిధిలో కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తున్నారయ్యా. ఇప్పుడే గొప్ప ఉద్యోగముతో వారిని ఆదరించమని అడుగుతున్నాం. ఎవరెవరు తమ చేతి పనిని బట్టి ప్రభువా, వారి వృత్తిని బట్టి తమ జీవనాన్ని సాగిస్తున్నారో వారి చేతి పనిని మీరు దీవించి నూరంతల ఆశీర్వాదం వారి ఎడల కనపరచమని అడుగుతున్నాం. అయా, ఏదైనా మా జీవితం అయా మరి నీకు నేను ఆయాస్కరంగా ఉంటే ప్రభువా, నిన్ను బాధ పెట్టి ఉంటే దయతో మమ్మల్ని మన్నించి నూతన పరచుమని, ఒక నూతన క్రియ మా జీవితం పట్ల జరిగించుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.